కాణిపాక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. సెప్టెంబర్ 3న రథోత్సవం. సత్య ప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెబితే సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం బాసిల్లుతుంది. కోరిన కోరికలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలందుకుంటున్నాడు. స్వయంభూ గణపతి సిద్ధి బుద్ధిని దర్శిస్తే విఘ్నాలు హరించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానానికి 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కాణిపాకం వినాయకుడి క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మచరణ పారాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్ళుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ వ్యవసాయే జీవనాధారంగా బ్రతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగవైకల్యం మటుమాయమైంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించింది. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాని భూమిలోకి పారింది. కాని అంటే ఎకరం పొలం అని అర్థం. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకన్ అని, అది కాస్త కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామివారు స్వయంభుగా వెలసి కోరిన కోరికలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వెలుగొందుతుంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే ఆదిదేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రతి సవాల్లో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి రథాలకు భక్తులు విశేషంగా కొలుస్తారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు వివిధ వాహన సేవల్లో దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్ పనులను పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమ భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.